పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఆగమన కాల 3వ ఆదివారం. మొదటి పట్టణము యెషయా గ్రంథము 35వ అధ్యాయం 1-6 మరియు 10వ వచనము. యాకోబు గారు రాసిన లేఖ 5వ అధ్యాయము 7-10 వాక్యములు. మతాయి సువార్త 11వ అధ్యాయము 2-11 వాక్యములు. ప్రియా దైవబిడ్డలారా, ఈనాటి 3 పట్టణాల వాక్య సారాంశానికి సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ 3 పట్టణాలు ఈ యొక్క ఆదివారం మనకిచ్చే సందేశం ఏమిటయ్యా అంటే, సంతోషం నిమిత్తమై మనందరం కూడా సిద్ధపడాలి అంటున్నారు. అందుకోసమే ఈరోజు వెలిగించే క్రొవ్వొత్తిని సంతోషకరమైన క్రొవ్వొత్తిగా తెలియజేస్తూ ఉంటారు. మరి గొల్లల క్రొవ్వొత్తిగా కూడా తెలియజేస్తూ ఉంటారు. దేవదూతలు వారికి చెప్పిన సందేశాన్ని బట్టి వారు సంతోషించారని ఈ క్రొవ్వొత్తిని వెలిగిస్తూ ఈ యొక్క ఆదివారం మనం వెలిగించే 3వ క్రొవ్వొత్తిని సంతోషకరమైన క్రొవ్వొత్తిగా తెలియజేస్తూ ఉంటారు. ఈనాటి మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త గారు తెలియజేస్తూ ఉంటారు, ఎండిన ఎడారి సంతోషిస్తుందని, మరుభూమి ఎల్లప్పుడూ కూడా ఫలించే విధముగా తయారవుతుందని, అంటే దేవుని యొక్క రాకడ అంత గొప్పగా ఉంటుందని తెలియజేస్తున్నాడు. దాని నిమిత్తమై సందేహం ఉన్న వాళ్ళకి వీటిని గురించి తెలియజేయమంటున్నారు. దేవుని యొక్క కృప అనుగ్రహాలు నిండుగా కుమ్మరించబడతాయని తెలియజేస్తూ ఉన్నాం. అటువంటి వాక్యాలకు అనుకూలంగా ఈనాటి 2వ పట్టణంలో పునీత యాకోబు గారు తెలియజేస్తూ ఉన్నారు, సహనంతో కూడి ఉండాలి, ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి, మరీ ముఖ్యంగా ధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలి. సహనం వల్ల సకలం సాధిస్తామని గుర్తు చేస్తూ ఉన్నాడు. అది కుటుంబం కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, చదువులు కావచ్చు, ఇతర ఏ కార్యక్రమాలైనా సహనముతో ధైర్యముతో ముందుకు సాగితే విజయం మనదే. వీటన్నిటికీ మనం భగవంతునిపై ఆధారపడి ఉండాలని భగవంతుడు గుర్తు చేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందునిమిత్తమై ఈ యొక్క బాప్తిస్ యోహాను గారు చెరసాలలో ఉన్నప్పటికీ క్రీస్తు భగవంతుడు చేసే కార్యాలను బట్టి శిష్యులను పంపుతూ వారిని ఈ విధముగా అడుగుతూ ఉంటారు, రాబోయే మెస్సయ్య నువ్వేనా, లేక ఇంకెవరినైనా మేము ఎదురు చూడాలి అంటే క్రీస్తు భగవంతుడు తానే మెస్సయ్య అని స్వయంగా చెప్పలేదు. కానీ తాను చేసే ప్రతి కార్యాన్ని బట్టి వాళ్ళకి గుర్తు చేస్తున్నారు. ఏమిటయ్యా అంటే, యెషయా ప్రవక్త 600 సంవత్సరాల క్రితం పలికిన మాటలు. కుంటివారు లేడీ వలె గంతులు వేస్తారు, గుడ్డివారు చూస్తారు, చెవిటివారు వింటారు అని యెషయా గ్రంథము 35వ అధ్యాయము 5-6 వాక్యములో భగవంతుడు చెప్పిన విధముగా అవే మాటలను ఈనాటి సువార్త పట్టణంలో క్రీస్తు భగవంతుడి యొక్క కార్యాలలో విజయవంతమవుతున్నాయి. మతాయి సువార్త 11వ అధ్యాయము 5వ వాక్యములో గుడ్డివారు దృష్టిని పొందుచూ ఉన్నారు, కుంటివారు నడుచుచూ ఉన్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచూ ఉన్నారు, చెవిటివారు వినుచూ ఉన్నారు, మృతులు పునరుత్థానమగుచూ ఉన్నారు, పేదలకు సువార్త ప్రకటించబడుచు ఉన్నది అని. కాబట్టి ప్రియ దైవబిడ్డలారా, నన్ను ఆటంకముగా భావింపని వాడు అదృష్టవంతుడు, ధన్యుడు, దీవించబడిన వారని కూడా దేవాదేవుడు తెలియజేస్తున్నారు. ఈ వాక్యాల యొక్క సారాంశాన్ని బట్టి ప్రభువైన దేవాదేవుడు కూడా తన యొక్క 2వ రాకడ నిమిత్తమై మరి తాను ఈ లోకంలో జన్మించిన ఆ యొక్క శుభతరుణాన్ని మనందరం కూడా జ్ఞప్తికపరుచుకొని దేవుని యొక్క కృపకు పాత్రలయ్యే విధముగా మన జీవితాన్ని కొనసాగించమంటున్నారు. అందు నిమిత్తమై ప్రతి వ్యక్తి కూడా వారి యొక్క జీవితంలో విజయాన్ని పొందుకోవాలంటే సహనం ఎంతో అవసరం. సహనమే సరిపోదు, సహనంతో ధైర్యంతో కష్టం మన జీవితంలో ఉండాలి. ప్రతిది కూడా మన యొక్క జీవిత విధానంలోనే సాధించగలను, చేయగలను. అది కూడా దేవుని యొక్క కృప ద్వారా అనే ఉద్దేశంతో ముందుకు సాగితే విజయాన్ని భగవంతుడు మనకిస్తాడు. యెషయా ప్రవక్త పలికిన విధముగా ఎడారిలో ఏమీ కూడా దొరకదు, ఏమీ కూడా పండదు, ఏమీ కూడా రాదు. అటువంటి దానిని అన్ని విధాలుగా ఫలించేదానిగా చేస్తారు. మరుభూమిలో కూడా ఫలితాన్నిచ్చే గొప్ప దేవుడు. మరి నీవు దేనికి పనికి రాకపోయినా ఈ లోకంలో దేవునిపై ఆధారపడి జీవిస్తూ అతనిపై మన యొక్క విశ్వాసాన్ని నెలకొల్పి ధైర్యంతో ముందుకు సాగితే విజయం మందే. మనం దేనికి పనికిరామని ఈ లోకం ఎన్ని అనుకున్నా సరే భగవంతుని యొక్క కృపను ద్వారా మనం ఫలించే బిడ్డలుగా తయారవుతామని దేవాదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. యోహాను శిష్యులు ఏ విధముగా అయితే దేవుని యొక్క కార్యాలను గురించి తెలుసుకుని ఇతరులకు తెలియజేయడానికి ముందుకు సాగారో, అదేవిధముగా మనం కూడా మనకు తెలిసిన ప్రతి దైవ కార్యాన్ని, అద్భుత కార్యాలని మన యొక్క మాటల ద్వారా,
క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా ఇతరులకు తెలియజేస్తూ దేవుని యొక్క సువార్తలో మనం భాగస్థులం కావాలి. దేవుని యొక్క ప్రేమను పంచాలి. ఆ ప్రేమలో మనం కూడా సహనంతో కూడి ఉండాలి. ధైర్యంతో ముందుకు సాగాలి. మన యొక్క జీవితంలో కొద్దిగా క్రీస్తు భగవంతుని వలె త్యాగ జీవితం జీవించాలి. భగవంతుడు తన యొక్క జీవితం ద్వారా మనందరికీ నేర్పిస్తున్నాడు. తన యొక్క శిష్యుల ద్వారా నేర్పిస్తున్నాడు. తన యొక్క కార్యాల ద్వారా నేర్పిస్తున్నారు. మన జీవితంలో కూడా అనేక అద్భుతాలు మనం పొందుకునే ఉన్నాం. కానీ బహుశా వాటన్నిటిని మనం సక్రమంగా గుర్తించలేకపోతూ ఉంటాం. ఇకనైనా మించిపోయింది ఏమీ లేదు. సంతోషకరమైన ఇక గొల్లల వలె మనము కూడా మన జీవితంలో భగవంతుడిచ్చిన ప్రతి దాని కోసం సంతృప్తిగా జీవితాన్ని కొనసాగిస్తూ దేవుని యొక్క కృపకు పాత్రలయ్యే విధంగా ముందుకు సాగడానికి ప్రయత్నం చేయాలి. మరి మొదటిగా నిరీక్షణ క్రొవ్వొత్తిని వెలిగించి దేవుని కోసం నిరీక్షించాలని, రెండవది ఆ యొక్క ప్రభైన దేవుని యొక్క రాకడ నిమిత్తమై మనందరము కూడా తన ప్రేమను పొందడం కోసం, మరి ఈనాడు సంతోషించడం కోసం ప్రభైన దేవాదేవుడు పదే పదే మనకి గుర్తు చేస్తున్నారు. ఈ 3 పట్టణాలు, ఈ వాక్యాలు మనందరి జీవితాల్లో నిరీక్షణ, మరి సహనముతో కూడిన ఆ యొక్క కష్ట జీవితం, ఎల్లప్పుడూ కూడా మనం మన యొక్క ఉత్సాహాన్ని నిరుత్సాహపరచుకోకుండా దేవునిపై ఆధారపడుతూ యొక్క దీక్షతో, మరీ ముఖ్యంగా ధైర్యముతో ముందుకు సాగడానికి ప్రయత్నాలు చేద్దాం. ప్రభైన దేవాదేవుడు అంటున్నారు, ఇదిగో ఈ అద్భుత కాలాలన్నింటిలో కూడా నేను భాగస్థులైన విధముగా మీరు కూడా భాగస్థులు కావాలి అని. మరి క్రీస్తు భగవంతుడి చివరికి మృత్యు యొక్క కోరలు తెంచి పునరుత్థానుడై మనకు కూడా ఆ మార్గాన్ని చూపిస్తున్నాడు. ఆ మార్గంలో నడవడానికి నీవు నేను ప్రయత్నాలు చేస్తున్నామా లేదా హృదయ పరిశీలన చేసుకుని క్రీస్తు భగవంతుని యొక్క రెండవ రాకడ కోసమై, మరి క్రీస్తు జన్మించిన ఆ యొక్క శుభతరుణాన్ని మనం జ్ఞప్తికి పరుచుకొని మన యొక్క హృదయశుద్ధి కలిగి క్రీస్తు భగవంతుడు పశువుల పాకలోనే కాదు మన యొక్క హృదయములు కూడా జన్మించి ఆ యొక్క ప్రేమను ఇతరులతో పంచుకునే గొప్ప వరభాగ్యాన్ని దేవాదేవుడు మనందరికీ నిండుగా దయచేయమని ప్రార్థన చేద్దాం. ఎవరైతే ప్రార్థనా సహాయం కోరి ఉన్నారో వారందరినీ త్రిత్వైక సర్వేశ్వరుడు దీవించాలని, ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో వారందరి కుటుంబాలు ఆశీర్వదించబడాలని త్రిత్వైక సర్వేశ్వరుని నామంలో మరొకసారి మనందరం కూడా మన యొక్క ప్రార్థనలో వేడుకుందాం. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ముందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మదేవుడు ఎల్లకాలము మనందరినీ ఆశ్రయించి తన యొక్క సంతోషములో, గొల్లల యొక్క సంతోషములో మనందరిని ముందుకు నడిపించుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.